ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా? మంచిది. ఈరోజు మనము ధ్యానించుకునే వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే వాగ్దానము ఏంటనంటే, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదము అనేది కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విషయాన్ని ఒక క్రైస్తవుడిగా నిరీక్షణతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆ సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ యొక్క పరిస్థితి అని నీకు బాధ కలిగి ఉండొచ్చు. అయితే అటువంటి సమయంలో యేసేపు జీవితాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు జీవితంలో ఏం జరిగింది అని అంటే, తన అన్నలు ఆయన్ని చంపేయాలని అనుకున్నప్పుడు గోతులో వేశారు. గోతులో వేసినప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు. తర్వాత ఆయన ఫరో భార్య మరి చెడు పనికి ప్రయత్నం చేసినప్పుడు చేయరాని తప్పు చేశాడని నింద వేసినప్పుడు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకని అన్నలు చంపాలని ప్రయత్నించినప్పుడు, ఫరో భార్య అతని మీద చెడుగా ప్రవర్తించినప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు సరైన సమయంలో తగిన రీతిగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటు రీతిగానే ఏ ఐగుప్తు దేశానికి ఒక ఉద్యోగిగా, ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వచ్చాడో అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశీర్వాదము ఈ విధంగా ఉంటుందండి. అది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, కానీ నువ్వేమాత్రం కూడా అదరకుండా బెదరకుండా దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసేపును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వందములు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మరి మేమందరం కూడా ఈ రీతిగా కలుసుకొని ప్రభా నీ వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకున్నాం తండ్రి. ఎవరైతేనైనా ఈ యొక్క వాక్యాన్ని ఆలకించారో వారిని, వారి కుటుంబాలని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. యేసేపు జీవితాన్ని ప్రభా ఆయన ఏ విధంగా అయితే ఆశీర్వదించారో మమ్మల్ని, మా కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. మాకు తగినటువంటి శ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరి కోసమైనా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో ప్రభా అద్భుత కార్యాలు ప్రభా జరిగించి వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని యేసయ్య ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.